సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రశాంత్ నగర్ ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కు జూన్ నుండి నవంబర్ వరకు 6 నెలలుగా మెస్ ఛార్జీలు విడుదల చేయకపోవడం దుర్మార్గం. మెస్ ఛార్జీలు పెండింగ్ లో పెట్టిన రేవంత్ రెడ్డికి శిక్ష వేయాలి. విద్యార్థులను అర్ధాకలితో ఉంచినందుకు ఏడాది విజయోత్సవాలు చేసుకుంటున్నావా? రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు వేరు. 4 సిటీ 6 లైన్ల రోడ్డు మీ భూముల దాకా వేసుకోవడం ఇవి నీ ప్రాధాన్యతలు. కోట్ల రూపాయల డబ్బు ఉత్సవాల పేరుతో వృధా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులతో అంటే చిన్న చూపు. అటెండర్ అన్నం పెడుతున్నప్పుడు విద్యార్థులు అర్ధాకలితో ఉన్నారు. మెస్ బిల్లులు విడుదల చేయాలని గుర్తు చేయండి. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టాల్సింది అక్రమ కేసులు కాదు, పేద విద్యార్థులకు అన్నం పెట్టు అన్నారు.